ఇక స్పోర్ట్స్ అప్డేట్స్ చూస్తున్నాం. రెండో టెస్ట్ లో భారత్ ఘన విజయం సాధించింది. 7 వికెట్ల తేడాతో సౌత్ ఆఫ్రికాపై గెలిచింది. తొలి ఇన్నింగ్స్ లో 55 పరుగులకు ఆల్అౌట్ అయిన సఫారీలు రెండో ఇన్నింగ్స్ లోనూ పెద్ద ప్రదర్శన చేయలేకపోయారు. ఇక 176 పరుగులకే చాప చుట్టేశారు. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ విజయ లక్ష్యాన్ని ఛేదించింది. ఇక రెండో టెస్ట్ లోని కూడా భారత్ తన సత్తాను చాటుకుంది. మొత్తానికి మొదటి సెషన్స్ కావచ్చు, రెండో సెషన్స్ కావచ్చు, మొత్తంగా భారత్ అయితే సౌత్ ఆఫ్రికాని తుదముట్టించినట్టుగా తెలుస్తోంది. ఫుల్ డీటెయిల్స్ స్పోర్ట్స్ అనలిస్ట్ సుధీర్ అందిస్తారు. సుధీర్ గారు, గుడ్ ఈవినింగ్. Good evening, Yamini. Yeah, fantastic for performance by India in this test match. Saman Jesharu series, no? And it's a very good beginning, Yamini, to start the new year also, 2024. ఎందుకంటే ఇప్పుడు ఇండియాలో ఒక బిగ్ సిరీస్ జరగబోతుంది. అగైనెస్ట్ ఇంగ్లాండ్ 5 టెస్ట్ మ్యాచెస్ ఆడతారు. అండ్ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ హైదరాబాద్ లో, ఆ తర్వాత విశాఖపట్నంలో టెస్ట్ మ్యాచ్ ఉంది. సో ఇట్స్ గోయింగ్ టు బి హ్యూజ్ టెస్ట్ సిరీస్ సీజన్ ఫర్ ఇండియా. సో ఈ టెస్ట్ విక్టరీ అనేది చాలా కాన్ఫిడెన్స్ ఇస్తుంది. బికాస్ ఇట్ వాజ్ వెరీ డిఫికల్ట్ టు బ్యాట్ ఆన్ యాక్చువల్లీ. 79 చేజ్ చేయడం కూడా అంత ఈజీగా కనబడలేదు. బట్ యశస్వి జైస్వాల్ గేవ్ ఇండియా గుడ్ స్టార్ట్. ఆ తర్వాత రోహిత్ చివరి వరకు నాట్అవుట్ గా నిలిచాడు. అండ్ సౌత్ ఆఫ్రికన్ బౌలర్స్ దే హావ్ ట్రైడ్ దేర్ బెస్ట్ యాక్చువల్లీ. బట్ ఫుల్ మార్క్స్ మార్క్రమ్స్ ఇవ్వాల్సిందే. బికాస్ ఈ ప్లేడ్ బ్రిలియంట్ ఇన్నింగ్స్ యాక్చువల్లీ. సెంచరీ చేయడం తోటి ఒక మంచి స్కోర్ అయితే వాళ్ళు చేయగలిగారు సెకండ్ ఇన్నింగ్ లో. ఫస్ట్ ఇన్నింగ్ లో 55 కాల్అౌట్ అవ్వడం తోటి చాలా ట్రెమెండస్ ప్రెషర్ కనబడింది. అది మనం నిన్న అనుకున్నాం కూడా. సో దాంతో అడ్వాంటేజ్ తీసుకున్నటువంటి ఇండియా ఒక మంచి లీడే సంపాదించారు. ఇండియా కూడా అఫ్ కోర్స్ ఒక మంచి ఛాన్స్ ఉండింది 200+ స్కోర్ చేయడానికి. బట్ సౌత్ ఆఫ్రికన్ బౌలర్స్ ఫర్ ఫెంటాస్టిక్. రబడా వాజ్ మ్యాగ్నిఫిసెంట్ ఎస్టర్డే. ఎంగిడి కూడా చాలా చక్కటి బౌలింగ్ చేశాడు. బర్గర్ చాలా మంచి బౌలింగ్ చేశాడు. సో సౌత్ ఆఫ్రికన్స్ ఫైట్ బ్యాక్ కూడా చక్కగానే చేయగలిగారు. బట్ ఇండియన్ టీమ్ టోటల్ గా అంటే ఓవరాల్ గా ఈ సిరీస్ లో మంచి పర్ఫార్మెన్స్ కనబర్చారని చెప్పాలి సమన్ చేసి. బికాస్ ఈ వికెట్ పైన అంటే ఈ గ్రౌండ్ లో విక్టరీ సాధించడం అనేది ఓవర్సీస్ టీమ్ కు చాలా అంత ఈజీ కాదు. ఇండియన్స్ హావ్ రియల్లీ ప్లేడ్ వెల్ ఇన్ దిస్ టెస్ట్ మ్యాచ్. రైట్, థ్యాంక్స్ ఫర్ ఎనాలిసిస్ సుధీర్ గారు.